గురువు గారికి పత్రి సార్కు స్వర్ణమాల పత్రి గారికి నమస్కారం. నా పేరు చంద్రకళ. నేను 2008 నుంచి ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు ధ్యానం అంటే ఏందో కూడా నాకు తెలియదు. అయితే మా పక్క వాళ్ళు వెళ్తుంటే లక్ష్మి అని ఒక మేడం వెళ్తుంటే ఆ మేడంతో పాటు గురువుగారు వస్తుండ్రు, ఈరోజు మాస్టర్ వస్తుండ్రు అంటే దాన్ని సరే చూద్దాం ఏందో అని వెళ్ళాను. వెళ్తే అప్పుడు సరే ఆ రోజు ఫస్ట్ టైము సాయిబాబా గుళ్ళ అల్వాల్లో పెట్టారు. మేము ఉండేది కూడా అల్వాళ్ళనే. అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ కొంతమంది మాస్టర్స్ ఉన్నారు. అక్కడ ధ్యానం చేయండి ఒక గంట సేపు అంటే చేశాం. చేసినాక అది నాకు మంచిగా అనిపించింది. ఆ రోజు నుంచి ఇంకా అలాగే కంటిన్యూగా ధ్యానానికి వెళ్తున్నాను. అంతకుముందు ధ్యానంలోకి రాకముందు నాకు ఎలా ఉండేదంటే అసలు నా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, మోకాలు నొప్పులు బాగా ఉండేది. అయితే ఇక రోజు కొద్దిసేపు పని చేసుకోవడం, పండుకోవడం, మళ్ళీ లేవడం ఇలాగే ఉండేది అన్నమాట. అయితే అప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత బ్యాక్ పెయిన్ పోయింది, నడుము నొప్పి పోయింది. అంతకుముందు చాలా ట్యాబ్లెట్స్ కూడా వేసుకునేదాన్ని. అప్పటి నుంచి ఆ ట్యాబ్లెట్స్ కూడా మానేశాను. ఇప్పటి వరకు ఏ అనారోగ్యం లేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అయితే ఎక్కడ ధ్యానం ప్రచారమైన ధ్యానం క్లాసులకు, ఎక్కడ శాఖ ర్యాలీలకు అక్కడ వెళ్తూనే ఉంటాను. ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళామన్నమాట 2008లో ధ్యాన చక్రం. అప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ అవుతుంది అక్కడ పిరమిడ్. అప్పుడు కొద్దిసేపు ధ్యానంగా పిరమిడ్ పూర్తి అవుతుంది. అప్పుడే కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాము. అప్పుడే పత్రి సార్ వచ్చారు అనమాట. ఇక అప్పటికి అందరూ కలిసి పత్రి సార్ను కలిసి ఇన్వైట్ చేద్దామని వెళ్తున్నారు అందరూ. అయితే ఇక అప్పుడు ఏమైంది, పత్రి సార్ వచ్చేసిండు. మేము ధ్యానంలో కూర్చున్నాం, వచ్చేసాడు. అందరూ కొంతమంది వెళ్ళి పత్రి సార్ కలిశారు, లోపలికి వచ్చారు. అప్పుడు మేము ధ్యానంలోకి వెళ్ళి వచ్చిండు సార్ వచ్చిండు అనే వరకు మేము లేచి వెళ్ళాం. బయటికి వెళ్తే అప్పటికి సార్ వచ్చేసిండు. ఇక అందరము అక్కడ బయట పార్క్ ఉంటే ఆ పార్కులో కూర్చున్నాం. కొద్దిసేపు ధ్యానం చేయండి అని అందరినీ ధ్యానం చేయించాడు. ఇంకా తర్వాత మళ్ళీ భోజనాలు అన్నీ అయినాయి అక్కడనే. ఆ తర్వాత నైటు బెంగళూరుకి వచ్చాము ధ్యానం చక్రానికి. ఆ రోజు ఇంకా వారం రోజులు అక్కడే ఉన్నాం. రోజు 4 గంటలకు ధ్యానం చేయడము. ఇక ధ్యానం క్లాస్ నుంచి 1 కిలోమీటరు రూమ్ తీసుకొని అక్కడ వెళ్ళి వస్తూ ఉండేది రోజు. అయితే 4 గంటలకే వచ్చి ధ్యానం చేసేవాళ్ళం రోజు. అప్పుడు రోజు ఎప్పుడు సార్ను సెకండ్ తీసుకుందామన్నా కానీ ఇక అందరూ అటు ఇటు జనాలు వస్తుంటే సారు ఎటు మళ్ళీ పక్కకు తప్పుకునేవాళ్ళు. సరేలే ఇంకా అనేసి ఊకున్నా. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ లాస్ట్ రోజు, వారం రోజులు అయిపోయింది అప్పటికి. లాస్ట్ రోజు నేను ధ్యానంలో కూర్చున్నాను తెల్లవారుజామున. అప్పుడు ఏమైంది, సారు వచ్చేసి నాకు ముందుకు వచ్చేసి ఆశీర్వాదం ఇచ్చేసి ఇక అప్పుడు సెకండ్ ఇచ్చాడు. ఏదో ముద్రిక చేతిలో పెట్టినట్టు అనిపించింది నాకు. ఇక చాలా సేపటికి ధ్యానం క్లాస్ అయిపోయాక లేచి చూస్తే ఇక అప్పుడు సారు వచ్చిండు, అప్పుడు సెకండ్ ఇచ్చిండని అప్పుడు చాలా సంతోషమైంది నాకు. ఇక సార్ను కలుసుదామని అనుకున్నాను కానీ అప్పుడు కొత్తగా నేను ధ్యానంలోకి వెళ్ళడం, ఏమంటాడో ఏమో సారు అనేసి చెప్పలేదు అప్పుడు. ఇక తర్వాత ఇక అలాగే ధ్యానం క్లాసులకు వెళ్ళడము, కడతాళ్ళు అయితే అక్కడ వెళ్ళడము, మళ్ళీ వైజాగ్కి వెళ్ళాము. ఇక ఇక్కడ గుంటూరుకు అమరావతిలో అయితే అటు వెళ్ళాము. అక్కడ అన్ని ధ్యానం క్లాసులకు అటెండ్ అవ్వడము, అక్కడ ఎక్కడ క్లాసులు అయితే అక్కడ పోవడము ఇలా చేస్తున్నాను అప్పటి నుంచి. ఇక ఒకరోజు అనుకోకుండా విశాఖపట్నంలో 2011లో ధ్యాన చక్రానికి వెళ్ళాం. వెళ్ళి అక్కడ 10 రోజులు ఉన్నాం. మాతో పాటు 10 మంది వచ్చారు. వాళ్ళకి వెళ్ళి అందరం కలిసి వెళ్ళాము. అక్కడ మంచిగానే ధ్యానం క్లాసు అంతా అయిపోయింది. ఇక అక్కడక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ అన్నీ కూడా చూసాము. మళ్ళీ లాస్ట్ రోజు కూడా మేము ఇట్లా స్టేషన్కి వస్తున్నాం. అన్నీ ఆ రోజు కూడా కొన్ని చూసినాం చుట్టుపక్కల. చూసి ఇక ట్రైన్ టైంకు భోంచేసుకొని మళ్ళీ 1 కిలోమీటరు దూరం ఉంది స్టేషన్కు మా ఉన్న హోటల్ దగ్గరికి. అయితే ఆ హోటల్లో భోంచేసుకొని వెళ్ళాము అందరం. వెళ్ళి
అక్కడ మేము ఇట్లా స్టేషన్కు కాల్ పెడుతున్నాము, ట్రైన్ వచ్చేసింది, హైదరాబాద్ వచ్చేది. అయితే అప్పుడు ఏమైంది, ఇక దబదబా మా లగేజ్ తీసుకొని ఇంకా వచ్చేసినాం హైదరాబాద్కు. వచ్చేసినాక తర్వాత ఇంకా వచ్చి హైదరాబాద్కి తెల్లారి వచ్చేసినాం. ఎప్పుడు 2011 జనవరిలో. అయితే వచ్చినాక మంచిగానే వచ్చినాం. ఇంటికి వచ్చిన కొద్ది రోజులకు మలత రోజే నాకు బాగా బ్లీడింగ్ వచ్చేసింది. రావడంతో అది ఇంక ఎందుకు ఇట్లా వచ్చేసిందిలే అని అదే తగ్గిపోతుంది అనుకొని 15 రోజులు అలాగే ఉన్నాను. అలాగే రోజు పని చేసుకోవడం, అలాగే ఉండడం. ఇంకా తగ్గలేదు, ఎంతకు తగ్గలేదు. తగ్గపోయేసరికి ఇంకా సరే ఎందుకు ఇట్లా, అప్పటికి ధ్యానం చేస్తూనే ఉన్నాను, తగ్గలేదు. అయితే మళ్ళీ ఏమైంది, మాకు CGH ఆఫర్ ఉంది, అక్కడ వెళ్దాములే ఒకసారి చూపించుకుందామని వెళ్ళాను. వెళ్తే అప్పుడు డాక్టర్ అన్నది కదా, బ్లీడింగ్ నీకు బ్లడ్ లేదు, చాలా తక్కువైంది, 5% ఉంది, చాలా తక్కువ ఉంది, ఇప్పుడు ఎమర్జెన్సీ హాస్పిటల్కి పోయి యశోద కన్నా నిమ్స్ కన్నా పోయి అడ్మిట్ కావని చెప్పారు. అయితే అప్పుడు ఇంకా సరే అని ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి ఇంకా మా వారు లీవ్ పెట్టి వస్తాను ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్తే అప్పుడు ఇంకా ఆఫీస్ దగ్గర కొంతమంది అన్నారట, ఇక్కడ గీతా నర్సింగ్ మంచిగా చూస్తారు సార్, అక్కడ వెళ్ళండి అంటే సరే అని అటు వెళ్ళాం. వెళ్తే అక్కడ అప్పుడు ఇంకా అడ్మిట్ అయినాక అన్ని టెస్టులు అవి చేసి ఇంకా కొద్దిగా క్యూర్ అయినాక ఆమె అన్నది కదా, నీకు గర్భసంచి ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయాలని అన్నారు. అంటే సరే అని చేయించుకొని ఇంకా 10 రోజులు ఇంకా అసలు నిద్రనే, అసలు హాస్పిటల్లో ఉన్న రోజులు నిద్ర లేదు, ఏం లేదు, ఇంకా ధ్యానం చేసుకుంటూనే ఉండేది. ఇంకా అసలు ఆపరేషన్ చేసేటప్పుడు కూడా అసలు పత్రి సార్ను అందరినీ ఇన్వైట్ చేసుకున్నాను నేనే మనసులో. ఇంకా అప్పుడు ఏమైంది, ఇంకా ఆపరేషన్ అసలు చేసినట్లే అనిపించలేదు. ఇక వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు, ఏంది డాక్టర్లు చేస్తలేరు అనుకున్నా. అప్పుడు ఇంకా చేసిండ్రు, అయిపోయిందమ్మా నీకు ఆపరేషన్ సక్సెస్ అయింది, మంచిగా అయింది అని చెప్పారు. అయితే ఇక మళ్ళా 4 రోజులు ఉన్నాము. ఇంకా సరే ఇంకా మేము వెళ్ళిపోతాం డాక్టరు, ఇంటికి నిద్ర పడతలేదు అంటే సరే అమ్మ మరి వెళ్ళిపోండి అని ఇంకా డిశ్చార్జ్ చేసినాక ఇంటికి పోయి కూడా మీరు జాగ్రత్త ఉండాలి అంటే సరే అని వెళ్ళిపోయినాక అప్పుడు ఇంకా మంచిగా అయింది. అయితే ఆ డాక్టరు ఆ రోజు చేసిన రోజు విపరీతమైన నొప్పి వచ్చేసింది. ఇక నొప్పి వచ్చేసి రాత్రికి డాక్టర్ వచ్చింది, ఇట్లా నొప్పి వస్తుంది మేడం మరి అంటే అది ఇంజెక్షన్ ఇచ్చిండ్రు అప్పటికి. అయితే ఇట్లా మెడిటేషన్ చెయ్యమ్మా, నువ్వు బ్రీతింగ్ తీసుకో అని చెప్తే మా వారు అన్నాడు, ఆమె ఆల్రెడీ మెడిటేషన్ చేస్తుంది అంటే అట్లనా, అయితే అందుకే తొందరగా క్యూర్ అయింది, మీకు మంచిగా అయింది, ఏం కాదు అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా అట్లాగే మెడిటేషన్ చేసుకుంటా మా పక్కన ఐసీలో ఉన్నాను నేను 3 రోజులు. అయితే ఐసీలో ఉన్నప్పుడు కూడా పక్క వాళ్ళకు కూడా మెడిటేషన్ చెప్పేదాన్ని. ఇంకా అలాగే మా వాళ్ళు, మా అన్నలు కానీ మా వారు కానీ అలాగే మెడిటేషన్ కూడా చేసుకుంటూ ఉండేది. ఇంకా అలాగే తొందరగా క్యూర్ అయింది. ఆ డాక్టర్ అన్నది గీతా నర్సింగ్ మాధవి మేడం అని, మాధవి డాక్టర్. అయితే ఆ డాక్టరు మెడిటేషన్ ఎలా చేయాలి నాకు చూపిస్తారా అంటే సరే మేడం చూపిస్తాను. ఆ డాక్టర్ కూడా చూపించాను. సరే మేడం నేను ఈ రోజు నుంచి నేను కూడా తప్పకుండా చేస్తాను అని చెప్పింది. ఇంకా అప్పుడు ఇంటికి వచ్చేసి ఇంకా అప్పటి నుంచి మంచిగా అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ మందులు లేవు, ఏ గోళీలు లేవు, ఏ ఇంజెక్షన్ లేవు. ఇప్పటి వరకు ఆరోగ్యం మంచిగా ఉంది. నా పనులు నేను చేసుకుంటాను, ఇంట్లో అన్ని పనులు చేస్తాను. ఇంకా ఎక్కడ మెడిటేషన్ క్లాసులు ఉన్నా కూడా అక్కడ వెళ్ళి చేస్తుంటాను, అందరికీ చెప్పడము చేయడము. ఇంకా అల్వాల ధ్యానం క్లాస్ ఉంది వెంకటేశ్వర పిరమిడ్, అక్కడ వెళ్తూ ఉంటాం వారము. మళ్ళీ నెలకొకసారి సండే కూడా నెలకు ఒకసారి భోజనాలు అవి కూడా పెడతాం అన్నమాట. 50 మంది అట్లా వస్తుంటారు. అయితే అప్పుడు వాళ్ళకు కూడా భోజనాలు కూడా మేమే వంట చేసి పెడతామన్నమాట.
అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రాబ్లం లేదు, ఏం లేదు. చాలా బాగున్నాను. ఇంట్లో కానీ బయట కానీ ఏమీ ప్రాబ్లం లేదు. అందరికీ, నాకు తెలిసిన వాళ్ళకు, మా బంధువులకు అందరికి కూడా మెడిటేషన్ చేయమని చెప్తూ ఉంటాను. అందరు కూడా మాంసాహారం మానాలి, శాకాహారం తినాలి, శాకాహారమే ఆరోగ్యానికి మంచిది అని అలా అందరికీ తెలిసిన వాళ్ళకు, బంధువులకు అందరికీ చెప్తూ ఉంటాను. ఇంకా మానేవాళ్ళు మానుతారు, ఇంకా తినేవాళ్ళు తింటూ ఉంటారు. మనం చెప్తూ ఉంటాము. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఇప్పటికే మెడిటేషన్ చేస్తూ ఉంటాను. ఇంకా నేను చేస్తాను, అందరికీ చేయమని కూడా చెప్తూ ఉంటాను. అందరూ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్తూ ఉంటాను. చాలా అనుభవాలు కూడా బాగానే వచ్చినాయి. ఫస్ట్లో ఒకసారి మా హల్వాళ్ళ ఫస్ట్ ఏమైంది, వారం వారం ఒక ఇంట్లో పెట్టుకున్నాం. అయితే అప్పుడు 12 నుంచి 1 గంట వరకు ధ్యానం చేసేది. ఆ తర్వాత 2 గంటల వరకు ఏమన్నా అనుభవాలు అవి చెప్పేవాళ్ళం. అలా ఒక నెల రోజులు పెట్టాము. ఫస్ట్ 30 రోజులు చేసిన ఎమ్మడే మేము పత్రిసారు ప్రోగ్రాం పెట్టాము అన్నమాట. పత్రిసారు వచ్చాడు, మేము ప్రోగ్రాం పెట్టాము. లోతుకుంట్ల సుభాశ్రీ గార్డెన్లో ప్రోగ్రాం పెట్టాము. అయితే అప్పుడు పత్రిసార్ను ఇన్వైట్ చేస్తే వచ్చాడు. ఇంకా అప్పుడు ఫస్ట్లో పత్రిసారు నాకు అప్పుడే పరిచయం అయింది. ఇంకా సార్ను కలిసాము. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు ఎక్కడ ప్రోగ్రాం ఉంటే అక్కడ వెళ్ళడం, చేయడము, ఇక ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఇంకా అందరికీ ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి అని ధ్యాన ప్రచారం బుక్స్ చదవడము, ధ్యానము ఇది ధ్యాన జగత్ బుక్, వేరే బుక్స్ కూడా చాలా అన్ని బుక్స్లు చదువుతుంటాను. కొన్ని ఇంకా ధ్యానం జగత్ బుక్ మంత్లీ వేయించుకొని అవి కూడా చదువుతుంటాము. ఇంకా ఇప్పటికైతే అంతా బాగానే ఉన్నది. ఇంకా మీరు అందరు కూడా ధ్యానం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు PMC ఛానల్ వారికి, ఇంకా మా గురువు గారికి పూర్ణచంద్రరావుకు ఇక అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.